వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన చెల్లి షర్మిలను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా షర్మిల రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అనేక రకాల వార్తలు అయితే చర్చల్లోకి వస్తూ ఉన్నాయి. ఒకవైపు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆమె తన పార్టీని తెలంగాణలో విలీనం చేయాలని కూడా ఆలోచన చేశారు కాంగ్రెస్లో. అయితే ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది అడ్డుకోవడం కారణంగానే షర్మిలాని ఏపీకి పంపించాలనే ఆలోచన తీసుకుంది హైకమాండ్ అనే ఒక వార్త కూడా ప్రచారం జరిగింది. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుందో అప్పటి నుంచి కూడా షర్మిల రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి రోజుకొక స్పెక్యులేషన్ అయితే బయటకు వస్తూ ఉంది. సో షర్మిల ఢిల్లీ వెళ్ళున్నారు, ఢిల్లీలో పలువురు సీనియర్లతో కూడా భేటీ కాబోతున్నారు కాంగ్రెస్ హైకమాండ్ నేతలతోనే ఒక చర్చ అయితే, మరోవైపు ఇప్పటికే డీకే లాంటి వాళ్ళు అండ్ దెన్ కేవీపీ లాంటి వాళ్ళు కూడా షర్మిలని టువర్డ్స్ ఏపీ రాజకీయాల వైపు తీసుకెళ్లే విధంగా ఇనిషియేట్ చేస్తున్నారనేది మరో చర్చ. ఈ క్రమంలోనే ఈ రోజున షర్మిలకు సంబంధించి ఆమెని గిడుగు రుద్రరాజు స్థానంలో ఏపీ పీసీసీ చీఫ్గా నియమిస్తారని ఒక అంశం అయితే, మరోవైపు చూసినట్లయితే ఆమెనే ఏపీ కాంగ్రెస్ వైపు నుంచి సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నారనేది అయితే మరొక చర్చ. సో కారణాలు ఏవైనప్పటికీ షర్మిల మాత్రం ఏదుకు రూపంలో తెలంగాణ ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ఆమె వార్తల్లో ఉంటూ వస్తున్నారు. సో ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఆమె లోకేష్కి సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కి సంబంధించి క్రిస్మస్ గిఫ్ట్ని కూడా పంపించడం జరిగింది December 25న. సో ఈ క్రమంలోనే లోకేష్ కూడా ఆ గిఫ్ట్ ఏంటి, షర్మిల ఎలా గిఫ్ట్ పంపించారనే అంశాన్ని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా షేర్ చేసుకున్నారు విత్ విజువల్స్. సో ఆమె సీఎం రమేష్ లాంటి వాళ్ళకి కూడా, బీజేపీలో ఉన్న సీఎం రమేష్ గతంలో టీడీపీలో ఉండేవాళ్ళు, రాజ్యసభ సభ్యుడిగా చేశారు ఆయన. సో అలాంటి సీఎం రమేష్ కూడా గిఫ్ట్ పంపడం జరిగింది ఆవిడ. సో ఎప్పుడైతే లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపిందో అప్పటి నుంచి కూడా షర్మిల టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఇంకో చర్చ కూడా జరిగింది. అవసరమైతే టీడీపీ కాంగ్రెస్ మద్దతుతోని ఆమె పులివెందుల నుంచి జగన్ మీద కానీ లేకుంటే కడప ఎంపీగా అవినాష్ మీద కానీ పోటీ చేసే అవకాశం ఉందని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. అయితే ఈరోజు మనం చూసినట్లయితే ఈ వార్తలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఒక డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి, ఒక ఆందోళనకైతే గురి చేస్తూ ఉన్నాయన్నది వాస్తవం. ఎందుకంటే ఈరోజు షర్మిల ఎప్పుడైతే తనను డిఫర్ అయ్యి తెలంగాణకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అదొక ఈ అంశం ఒక థ్రెట్గా మారింది, పొలిటికల్ థ్రెట్గా. అటు ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే అంశంలో ప్రతిసారి షర్మిల ఇష్యూ కానీ అండ్ దాని విజయం ఇష్యూ కానీ వాళ్ళకు ఒక ఆయుధంగా, ఒక అస్త్రంగా మారుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు మొదలుకొని లోకేష్ వరకు, పవన్ కళ్యాణ్ మొదలుకొని మిగతా పార్టీ నేతల వరకు కూడా తల్లిని చెల్లిని రోడ్డును పడేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే షర్మిల అంశాన్ని ఒక సెంటిమెంట్గా రేపటి ఎన్నికల్లో కూడా ఆ పార్టీలు వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో అది నిజం కూడా ఈ రోజున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పెళ్లిళ్ళ వ్యవహారాన్ని, వ్యక్తిగత వ్యవహారాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. సీఎం స్థాయి ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాలు అలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదని అనుకోవాలి. అందుకే ఈ రోజున అటు ప్రతిపక్షాలు మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి సీనియర్ నేతలు మొదలుకొని చోటా నేతల వరకు ఈరోజు షర్మిల అండ్ దెన్ ఏదైతే సునీత ఇష్యూ కానీ అండ్ దెన్ విజయం ఇష్యూ కానీ వాళ్ళకి ఒక సాఫ్ట్ టార్గెట్గా మారింది. పూర్తి స్థాయిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు ఈ మూడు అంశాలనే, ఈ ముగ్గురిని కీలకంగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఈరోజు లోకేష్ గిఫ్ట్ పంపడం అనేది నిజంగానే వైసీపీలో కూడా ఒక సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో మనం ఇంతకన్నా ఒక సంచలనమైన అంశం ఏంటంటే, సరే క్యాజువల్గా ఆమె గిఫ్ట్ పంపించారు, ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నానని ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారని సర్దిపుచ్చుకున్న ఆ మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి బయటకు వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు షర్మిలతోనే నా ప్రయాణం అంటూ కూడా తేల్చి చెప్పేశారు. వైఎస్ ఫ్యామిలీతోనే నేను ఉంటానంటూనే షర్మిలతో పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చినారని కూడా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏపీలో సంబంధించి కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. సో అత్యంత కీలకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలాంటి కామెంట్స్ కూడా చేశారు. ఇక షర్మిలతోనే నా జర్నీ అంటూ కూడా ఓపెన్గా ఒక కాల్ఫర్ కూడా చేయడం జరిగింది. అంటే వైసీపీలో ఉన్న మిగతా అసంతృప్తులందరూ కూడా షర్మిల వైపు రండి అనే విధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఈరోజు గిడుగు రుద్రరాజు లాంటి వాళ్ళు కూడా నిజంగా షర్మిల పార్టీలోకి వచ్చినట్లయితే ఆమె కీలక పదవి ఇవ్వబోతున్నాం అంటూ కొన్ని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. కొన్ని ఫీలర్స్ వదిలేరు ఆయన. సో ఇలాంటివన్నీ చూసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిట్టింగుల పేరుతో ఏదైతే ఒక ప్రయోగానికి తెరదీశారో మెజారిటీ ఎమ్మెల్యేలు, మెజారిటీ సీనియర్లు ఒక సఫికేషన్ గురవుతున్నారు. ఈ రోజున వైసీపీలో బహిరంగంగా పార్థసారథి లాంటి వాళ్ళు బయటకు వచ్చే మాట్లాడుతున్నారు పార్టీ వేదికల మీదే. ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసేందుకే కొంతమంది నేతలు కూడా సిద్ధమవుతున్నారు. లైక్ మనం ఆర్కే లాంటి వాళ్ళని చూసాం. ఆ రేస్లో ఇంకా చాలామంది నేతలే ఉన్నారు తిరుగుబాటు చేసేందుకు.
సో వీళ్ళంతా కూడా ఈ రోజున అటు టీడీపీలో మాత్రం ఇలాంటి వాళ్ళందరికీ గేట్లు క్లోజ్ అయ్యాయన్న ఒక చర్చ ఉంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు మీడియా ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లు తీసి పక్కన పెడితే వాళ్ళంతా పనికిరారనే కదా, అలాంటి వాళ్ళని మేము ఎలా తీసుకుంటాం అంటూ కూడా ఆయన మాట్లాడారు. అంటే ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులు ఫిక్స్ అయిన క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికి ఒక క్లారిటీ అయితే రాలేదు టికెట్ల ఎంపికకి సంబంధించి. ఇలాంటి సమయంలో వైసీపీ నుంచి కొత్తగా అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న నేతలు బయటకు వస్తే అది ఇంకా టీడీపీలో వాళ్ళని చేర్చుకున్నట్టే అది మరో బూమరంగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రెండు పార్టీల మధ్య, జనసేన టీడీపీ మధ్య. అందుకే చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద అంత సానుకూలంగా అయితే లేరని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయాలని అనుకున్నాం, ఆ పార్టీలో ఉంటే తమకు టికెట్ దక్కదనో, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లు మార్పు పేరుతో తమను పక్కన పెట్టారనో ఆలోచన చేస్తున్న ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు షర్మిల వైపు చూసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈరోజు నిజంగా షర్మిల వైపు వాళ్ళంతా చూసినట్లయితే నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కీలక అంశం, రేపటి ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా అలర్ట్ అయ్యి ముందుగానే దాదాపు 100 మంది సిట్టింగ్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బయటకు వస్తున్న సర్వేలు చాలా మెజారిటీ సర్వేలు 90% సర్వేలు అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమిదే అధికారం అన్న రీతిలో చెప్తూ ఉన్నాయి. ఈసారి ఎన్నికలు కూడా జనం వర్సెస్ జగన్ అన్న రీతిలో జరగబోతున్నాయన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. గత 4.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనకు రేపటి ఎన్నికలు ఒక మ్యాండేట్ కూడా కాబోతున్నాయి. సో అందుకని జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా రాజకీయంగా తనకు ఉపయోగపడే ఏ అంశాన్ని కూడా వదులుకునేందుకు ఆయన ఇష్టపడట్లేదు. ఎంతమంది సీనియర్లు వారిస్తున్నా వినకుండా ఈరోజు సిట్టింగ్లు మొత్తాన్ని మార్చేసే దాదాపు 90% సిట్టింగ్లు మార్చేసేందుకు కూడా ఆయన నడుమిగించారు ఈ రోజున. సో అలాంటి సిచ్యువేషన్లో షర్మిల పూర్తి స్థాయిలో ఎంటర్ అయినట్లయితే ఆ అసంతృప్తితో ఉన్న నేతలంతా కూడా షర్మిల వెంట నడిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ మళ్ళీ రీగెయిన్ చేయాలని కూడా ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది, లైక్ తెలంగాణలో లాగే. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున రేపటి ఎన్నికల్లో జస్ట్ కాంగ్రెస్ కేవలం ఏదైతే మళ్ళీ రీవ్యాంప్ కావడానికి పరిమితమైనప్పటికీ ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ లాంటికి ఇన్ కేస్ రేపటి ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మెజారిటీ నేతలు తిరిగి షర్మిల ఫేస్ చూసో షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉన్న వాళ్ళంతా ఆమె వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నట్టు నెక్స్ట్ 2029 నాటికి కేవలం రాష్ట్రంలో టీడీపీ వర్సెస్ ఏదైతే కాంగ్రెస్ అన్న పోరాటం మాత్రమే మిగులుతుందన్న చర్చ కూడా వస్తుంది. కాంగ్రెస్ వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ రీవ్యాంప్ అయ్యే అవకాశం ఉంది షర్మిల డైరెక్షన్లో అని ఇంకో చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆ దిశగా ఫోకస్ పెట్టింది. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా లెక్కలు వేస్తూ ఉన్నారు ఆయన. అందుకే షర్మిల లాంటి ఒక నిజమైన తనకు ఒకైతే పక్కలో బల్లెంలా మారిన షర్మిలని ఈ రోజున అటు టీడీపీ వైపు ఇటు కాంగ్రెస్ వైపు ఆవిడ వెళ్ళినట్లయితే నిజంగా ఇన్ ఫ్యూచర్ తనకు తన పార్టీకి అది ఒక థ్రెట్ అవుతుంది ఆ అంశం అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు షర్మిల విషయంలో ఇన్ని రోజులు పట్టు విడవకుండా ఉన్నారు ఆయన. ఆమె తన పార్టీ కోసం ఎన్నో చేస్తూ వచ్చారు. తన జైల్లో ఉన్న క్రమంలో పార్టీ కోసం ఆమె ఉప ఎన్నికల ప్రచారం రూపంలో తెర మీదకు వచ్చారు. జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అంటూ ఒక ఎమోషన్ పండించే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఆ ఉప ఎన్నికలో 2012లో రాష్ట్ర ప్రజలు కూడా ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత పార్టీలో ఆమె కీలక పదవులు ఏమీ దక్కకపోయినా పార్టీ కోసం సమైక్యవాదం పేరుతో యాత్ర చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో 3.5 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఒక మహిళగా కూడా రికార్డు సృష్టించారు. కేవలం తన అన్న జగన్మోహన్ రెడ్డి మాట కోసం, ఆయన పార్టీ కోసం. ఇక 2014 నుంచి 2019 వరకు పార్టీ కొన్ని నిర్ణయాల్లో భాగస్వామ్యం అయినప్పటికీ పదవులకు మాత్రం దూరంగా ఉన్నారు ఆవిడ. ఇక 14-19 ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె కీలకంగానే వ్యవహరించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే ఆయన అధికారంలో ఉన్నారు అంటే షర్మిల ఇనిషియేషన్ కూడా దాంట్లో ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే తాను సీఎం అయిన తర్వాత తన పదవుల విషయంలో కావచ్చు, ఆస్తుల విషయంలో కావచ్చు, మిగతా తను కోరిన కోరికల విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తనను పూర్తిగా పక్కన పెట్టారని ఒకే ఒక్క మాటతో షర్మిల బయటికి రావడం జరిగింది. ఆయనతో డిఫర్ అయ్యారు. తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బట్ దాన్ని ఆవిడ లైన్ లైట్లో ఉంచడంలో సక్సెస్ అయ్యారు. కానీ పార్టీ మాత్రం ఆ దిశగా కోపప్ చేసుకోలేకపోయారు అనేది వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్ ఉన్న పరిస్థితి అయితే లేదు గత 4.5 ఏళ్ల కాలంలో. సో ఆ రకంగా ఇప్పుడు ఏపీ వైపు కూడా షర్మిలని ఫోకస్ పెట్టేలాగా కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆమె అటు టీడీపీతో మద్దతు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసిన అండ్ దెన్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా నుంచున్న, కాంగ్రెస్ తరపున సీరియస్గా బరిలో నుంచున్న ఈరోజు పూర్తి స్థాయిలో అది ఫ్యామిలీ మధ్య వారే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని కానీ ఒక ఉలికిపాటుకు గురి చేసే అంశంగా మారబోతోంది.
అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా అంచనాలు వేస్తూ షర్మిల విషయంలో గత 4.5 ఏళ్లుగా ఎన్ని విమర్శలు తన మీద వస్తున్నా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి బెట్టు విడవలేదు. సో షర్మిలని ఎక్కడా పరామర్శించిన పాపాన్ని కూడా పోలేదు. ఇక విజయమ్మను కూడా గౌరవాధ్యక్షుల పదవి నుంచి పక్కన పెట్టారు. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోసం షర్మిల విషయంలో బెట్టు వీడారనే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. షర్మిలని అటు కాంగ్రెస్ వైపు కానీ ఇటు టీడీపీ వైపు ఆయన వెళ్లకుండా ఆయన కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. కొంతమంది సీనియర్ నేతలను షర్మిల వైపు పంపిస్తున్నారు. షర్మిలతో రాయబారాన్ని కొంతమంది సీనియర్లను పంపిస్తున్నారని కూడా అంటున్నారు. ఇప్పటిదాకా కేవీపీ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అటు షర్మిలతో మాత్రమే ఆయన సన్నిహితంగా ఉంటూ వచ్చారు. అలాంటి కేవీపీతోని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మాట్లాడినట్టు కూడా కొన్ని చర్చలు కొన్ని లీక్లు అయితే వస్తూ ఉన్నాయి బయటకు. షర్మిలని అవసరమైతే తిరిగి తమ పార్టీలోనే చేర్చుకొని ఆమెకు అవసరమైతే తమ పార్టీ వైపు నుంచే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టి షర్మిలకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఒక రాయబారం అయితే జగన్మోహన్ రెడ్డి పంపుతూ ఉన్నారు ఈ రోజున. సో పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే ఇన్ని రోజులుగా అన్న మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ఆయన్ను తెలంగాణ రాజకీయాలు బాటపట్టిన షర్మిల అనేకసార్లు తన అన్నను ఉద్దేశించి పాలనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల ఇటీవలే తన సుదీర్ఘ ప్రత్యర్థి లోకేష్ అండ్ టీడీపీ కూడా జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాళ్ళకే క్రిస్మస్ గిఫ్ట్లు పంపించేలాగా వ్యవహరించిన షర్మిల ఈ రోజున పూర్తి స్థాయిలో తన అన్న తన దగ్గరికి రాయబారాన్ని పంపించినట్లయితే ఎంతవరకు ఆమె ఈ రాయబారానికి అంగీకరించే అవకాశం ఉందన్నదైతే ఒక కీలక అంశంగా మారింది. ఈరోజు అటు కేవీపీ లాంటి వాళ్ళతోనూ అటు విజయమ్మ లాంటి వాళ్ళతోనూ సో అలా కొంతమంది కాంగ్రెస్లో ఉన్న సాయి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళతోనూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి షర్మిల దగ్గరికి రాయబారం పంపారనే లీకులు కూడా వస్తున్నాయి. సో పార్టీ ఒకవేళ రావాలి అనుకుంటే వైసీపీలోనే ఆమెకు ఒక కీలక పదవి ఇచ్చేందుకు అవసరమైతే రేపు మార్చిలో రాజ్యసభ 3 ఖాళీ కాబోతున్నాయి, వైసీపీ ఖాతాలోకి రాబోతున్నాయి. అవసరమైతే రాజ్యసభ సీట్ ఇస్తామని లేకుంటే ఏదైతే కడప ఎంపీగా ఆమెను నిలబెట్టే అవకాశం కూడా ఉంది. అవినాష్ని కన్విన్స్ చేసనే ఒక రాయబారాన్ని షర్మిల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారనే చర్చ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు షర్మిల అంశాన్ని ఏపీ రాజకీయాల్లో ఎలక్షన్ అంశంగా వాడుకోకుండా ఎలక్షన్ ప్రచారంలో అండ్ దెన్ ఏదైతే తన మీద అసంతృప్తితో తిరుగుబాటు చేసే నేతలంతా కూడా రేపు షర్మిల వైపు ర్యాలీ కాకుండా జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఆమెను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. మరి ఇన్ని రోజులుగా తన పక్కన పెట్టి నెగ్లెక్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన దగ్గరికి రాయబారం పంపితే షర్మిల ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉంటుంది? అసలు ఆమె వైసీపీ తరపున రాజ్యసభ తీసుకోవడానికి కానీ తన అన్న ఆఫర్ చేస్తే రేపు కడపలో పోటీ చేయడానికి కానీ ఎంపీగా ఆమె ఎంతవరకు సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉందన్నది కూడా మనం చూడాలి. ఓవరాల్గా తన చెల్లి విషయంలో ఈ రోజున ఆ బాణం తన వైపే దూసుకొస్తున్న పరిస్థితుల్లో ఈరోజు దాన్ని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి రాయబారం పేరుతో చేస్తున్న ప్రయత్నాల్ని షర్మిల ఎంతవరకు ఆమోదిస్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.